హాయ్ అండి. ఈరోజు మా లంచ్ ఏంటో చూపిద్దాం అనుకున్నాను. వేడివేడిగా అన్నం అయితే ఉడికించుకొని పెట్టుకున్నానండి. నెక్స్ట్ కర్రీకి వచ్చేసి మెంతి కూర టమాటా పప్పు అండి. పప్పు ఉడకడానికి 2 మినిట్స్, మరగడానికి 2 మినిట్స్ అండ్ పోపుకి 1 మినిట్. ఓన్లీ 5 మినిట్స్లో టమాటా మెంతికూర పప్పు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్ రెసిపీ అండి, చాలా సింపుల్ రెసిపీ. చూడండి, ముందుగా వేడివేడి అన్నం అయితే రెడీగా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు మాత్రమే కుక్కర్లో చేస్తూ ఉంటానండి వంటని, లేదంటే ఇత్తడి పాత్రలో వండుతూ ఉంటాను. కుక్కర్లో వండినప్పటికీ ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసి ఓన్లీ 2 విజిల్స్కి ఈ విధంగా రెడీ అవుతుందండి. బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పప్పు ఉడికించి పెట్టుకున్నానండి. ఒక్కసారి చూడండి, కేవలం 3 విజిల్స్ 2 నిమిషాలలో వచ్చేస్తాయండి. ఇందులో నేను పప్పు, మెంతాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె, కావాలనుకున్నంత ఉప్పు మరియు చింతపండు కూడా కొద్దిగా, అలాగే కరివేపాకు ముందే కలిపి అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే వేయాలనుకున్నానో వాటన్నిటిని కలిపి ఇందులో పులుసు వేసుకోనండి. ఓన్లీ చింతపండు రెబ్బలని వేసుకుంటాను. ఉడికింది, ఇంకాస్త మెత్తగా అవ్వడానికి ఈ విధంగా రుబ్బుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల కొద్దిగా చిక్కబడుతుందండి. పప్పులాగా ఉండకుండా చిక్కబడుతుంది. ఇందులో మనం పోపు వేసుకొని 2 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి. ఇందులో ముందు కొన్ని వాటర్ వేద్దాము. మనకి ఎంతవరకు అయితే పలుచగా కావాలనుకున్నామో అంత పలుచగా పప్పుని మనకి ఏ విధంగా అయితే టెక్స్చర్ కావాలనుకుంటున్నామో ఆ విధంగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా మరిగించుకోవాలండి. ఒక 2 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. ఉడకడానికి ఒక 2 మినిట్స్ మరిగించుకొని 1 నిమిషంలో పోపు వేసుకోవచ్చండి. పోపు నేను ఏ విధంగా వేసుకుంటున్నానో చూడండి. కేవలం ఒక 2 టేబుల్ స్పూన్లంత వరకు నూనె వేసి కాస్త వేడెక్కాక అందులో జీలకర్ర, అలాగే కొన్ని ఆవాలు, అవి కాస్త చిటపటలాడాక కొద్దిగా మిరపగింజలండి, ఎండబెట్టిన మిరపగింజలు ఉంటాయి కదా, వాటిని వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. వెల్లుల్లి వేయకపోయినా సరే ఈ గింజలు వేస్తే చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. అలాగే కాస్త ఇంగువ, ఈ ఇంగువ వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో చాలామంది వెల్లుల్లి తినరు. అట్లాంటి వాళ్ళు ఈ విధంగా పోపు వేసుకుంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఉల్లిపాయ, వెల్లుల్లి వేసుకోకపోయినా ఈ ఇంగ్రీడియంట్స్తో ఇంత సింపుల్గా మనం పప్పు తయారు చేసుకోవచ్చండి. అంతే అండి, మనకి తయారైన టమాటా పప్పు విత్ మెంతం కూర. చూడండి, ఒక హాఫ్ మినిట్ మరిగించుకొని దించేసినా సరే, ఎందుకంటే ఆల్రెడీ మనం పోపు వేసే ముందు ఒక 2 మినిట్స్ మరిగించాం కాబట్టి అది కాస్త చిక్కబడింది. అందులోనే పోపు వేసుకొని ఇంకాస్తసేపు మన ఇంట్రెస్ట్ ఉంటే మరిగించుకోవాలి, లేదంటే అలాగే సర్వ్ చేసుకొని తినొచ్చు. థ్యాంక్ యూ.